NH9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమ్మినేపల్లి పండితాపురం గ్రామంలో ఇంటింటి సర్వే పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీలో గత వారం రోజుల నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్వే కార్యక్రమంలో అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారిని, పెన్షన్ రాని వారిని, ఇల్లు లేని వారిని మరియు గ్రామంలోని వివిధ రకాల సమస్యలను గుర్తించడం జరిగింది. శుక్రవారం నాడు జరిగిన సర్వే కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ 2006లో ఇలాంటి ఇందిరా సర్వే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలోని లబ్ధిదారులను గుర్తించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని నాటి సుజాత నగర్ ఎమ్మెల్యే కీర్తిశేషులు రామరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారి సహకారంతో గ్రామంలోనే కాకుండా కామేపల్లి మండలం వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా వందలాది మందికి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు, కొత్త పెన్షన్, కొత్త ఇల్లు మంజూరు కాలేదని, 10 సంవత్సరాల పాటు జిల్లాలోనే అతిపెద్ద ఆదాయ వనరులు ఉన్న కొమ్మినేపల్లి పంచాయతీ నిధులను అధికారులు దుర్వినియోగం పరిచారని, కామేపల్లి మండలంలో కాస్తో కూస్తో అభివృద్ధి అయ్యిందంటే అది కేవలం కోరం కనకయ్య గారి వల్లనే సాధ్యపడిందని, మళ్ళీ ఇప్పుడు చేపట్టిన సర్వే రిపోర్టు ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్యకి, రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుకి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి నివేదించడం జరుగుతుందని, సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి, పేదలకు న్యాయం జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గానీ 2004 ముందు ఉన్న ప్రభుత్వంలో గానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సర్వే కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహిస్తున్న సర్వే టీంను అభినందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సర్వే గురించి ప్రశ్నించగా సర్వే చాలా బాగుందని, ఇన్నాళ్ళు మేము దరఖాస్తులు పెట్టుకుంటే ప్రయోజనం లేకుండా పోయిందని, మా సమస్యల్ని ఇంటింటికి వచ్చి తెలుసుకుని గతంలో కూడా పరిష్కరించడం జరిగిందని, తప్పక మాకు ఈ సర్వే ద్వారా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య, గుగులొతు రవి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబడ్ల ప్రసాద్, LHPS మండల అధ్యక్షులు గూఖ్య నాగేంద్రబాబు, కొమ్మినేపల్లి మత్స్యశాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ బానోద్ నరసింహనాయక్, మేకల మహేష్ బాబు, బద్దల శేఖర్, జక్కంపూడి వెంకటేశ్వర్లు, చల్లా నాగేశ్వరరావు, బద్దల వీరబాబు, ఉబ్బని నాగార్జున, తిమ్మట్ల అనిల్ కుమార్, ఉబ్బని ఉపేందర్, పల్లపు ప్రతాప్ కుమార్, బూఖ్యా శ్రావణ్ కుమార్, బండి నాగరాజు, బండి ఎల్లయ్య, మేకల లక్ష్మీనారాయణ, రాయల నాగశంకర్, బాదావత్ నాగరాజు, డేరంగుల తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు. ఇతరు ఇల్లు కోసమే కానీ